ఒక సామాజిక సంస్థ కేవలం కొన్నేళ్లలోనే ఒక శక్తివంతమైన పారామిలిటరీ దళంగా మారిపోవటం ఊహించుకోగలరా? హైదరాబాద్ చరిత్రలో మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే మనందరికీ తెలిసిన ఎంఐఎం కథే ఇది. చాలా ఆశ్చర్యకరమైన, అంతే సంక్షోభభరితమైన కథ. సరే, ఈరోజు మనం ఈ నాటకీయమైన మార్పు వెనుకున్న ప్రతి అడుగును వివరంగా చూద్దాం. మనం చూడబోయే ఈ ప్రయాణం కేవలం కొన్ని తేదీలు, పేర్ల గురించి మాత్రమే కాదు. అసలు ఒక శాంతియుతంగా మొదలైన సమూహం ఒక తీవ్రవాద ఉద్యమంగా ఎలా మారింది, దీని వెనుక ఉన్న కీలకమైన ఘట్టాలు ఏంటి అని లోతుగా చూడబోతున్నాం. సరే, దాని సాధారణ ఆరంభం నుండి మొదలుపెడదాం. ముందుగా ఈ సంస్థ పునాదులు ఎక్కడ పడ్డాయో చూద్దాం. అసలు దీని ఎందుకు మొదలుపెట్టారు, దాని అసలు ఉద్దేశమేంటి చూస్తే మిమ్ యొక్క లక్ష్యం దాని పేరులోనే చాలా స్పష్టంగా ఉంది: హైదరాబాద్ ముస్లింలందరినీ ఏకం చేయటం. 1927లో దీన్ని స్థాపించినప్పుడు దీనికి రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. కేవలం సమాజం, సంస్కృతి, ఇంకా పాలకుడైన నిజాం పట్ల విధేయతగా ఉండటం, ఇవే వాళ్ల లక్ష్యాలు. అంటే ఇది పూర్తిగా ఒక సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక మొదటి 10 ఏళ్లలో ఎంఐఎం తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది. కానీ ఈ టైంలైన్ చూస్తే మనకొకటి క్లియర్గా తెలుస్తుంది: 1937లో ఏదో ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ రోజు వాళ్లు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఈ సంస్థ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది, దాన్ని రాజకీయాల వైపు నడిపించింది. సో, వాళ్ళ ప్రారంభ లక్ష్యాలన్నీ చూస్తే అన్నీ సమాజం గురించే. ముస్లింలను ఏకం చేయడం, వాళ్ళ విశ్వాసాలను కాపాడటం, నిజాంకు నమ్మకంగా ఉండటం, అంతా ఐక్యతా, స్థిరత్వం గురించే. కాని మనం ముందు ముందు చూడబోతున్నట్టుగా బయటినుంచి వచ్చిన కొన్ని ఒత్తిళ్లు ఈ శాంతియుత ఉద్దేశాలను పూర్తిగా మార్చేశాయి. అసలు నిజాంకు విధేయంగా ఉండే ఒక సామాజిక సమూహాన్ని ఒక రాజకీయ శక్తిగా మార్చేంత పవర్ దేనికుంటుంది? 1930ల చివర్లో హైదరాబాద్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఎంఐఎం ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడింది. ఆ సమయంలో హైదరాబాద్ సోషల్ అట్మాస్ఫియర్ మొత్తం అట్టుడుగుతోంది. ముఖ్యంగా మత మార్పిళ్ల విషయంలో ఆర్య సమాజ్ లాంటి సంస్థలకు, కొన్ని ముస్లిం సంస్థలకు మధ్య ఘర్షణలు బాగా పెరుగుతున్నాయి. ఇవేమీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కాదు, చాలా సీరియస్ టెన్షన్స్. ఎంఐఎం కూడా ఈ గొడవల మధ్యలోకి లాగబడింది. సరిగ్గా 1938లో ఒక కొత్త లీడరొచ్చారు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసరైన మౌల్వీ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ పగ్గాలు చేపట్టారు. ఆయన రాకతో ఎంఐఎం ఒక షార్ప్ టర్న్ తీసుకుంది. సంస్థ మాట్లాడే విధానం మరింత దూకుడుగా మారింది, వాళ్ల ఆశయాలు కూడా చాలా పెద్దవిగా మారాయి. ఈ కొత్త తీవ్రవాదం ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవాలంటే డాక్టర్ లతీఫ్ ప్రతిపాదించిన ఈ షాకింగ్ ఐడియా చూడండి. హైదరాబాద్లోని ముస్లిమేతర్లను ఇండియాలోని వేరే ప్రాంతాల ముస్లింస్తో మార్పిడి చేయడం. అంటే ఇది కేవలం ఒక రాజకీయ మార్పు కాదు, రాష్ట్ర జనాభా స్వరూపాన్నే పూర్తిగా మార్చేసే ప్రతిపాదన. వాళ్ల ఆలోచనలు ఎంత తీవ్రంగా మారాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రతి ఉద్యమానికి ఒక ముఖముంటుంది కదా. ఎంఐఎంకు ఆ ముఖమే బహదూర్ యార్ జంగ్. అతను ఒక పవర్ఫుల్ స్పీకర్, ఒక రాడికల్ థింకర్. సంస్థను దాని అత్యంత తీవ్రమైన దిశవైపు నడిపించింది ఆయనే. 1939లో బహదూర్ యార్ జంగ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు తనతో పాటు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అది హైదరాబాద్ ముస్లింలలో చాలా బలంగా నాటుకుపోయింది. అనల్ ఏ మాలిక్ అంటే నేనే రాజును. ఇది కేవలం ఒక నినాదం కాదు, అదొక విప్లవాత్మకమైన ఆలోచన. ఇక్కడే అసలైన మార్పు మొదలైంది. అనలే మాలిక్ అంటే అధికారం కేవలం నిజాం దగ్గరే లేదు, అది ప్రతి ఒక్క ముస్లిం దగ్గర ఉంది అని చెప్పడం. ఈ ఐడియా హైదరాబాద్లోని ప్రతి ముస్లిం పౌరుణ్ణి ఒక పాలకుడి స్థాయికి పెంచింది. మరిది నేరుగా నిజాం అధికారానికి ఒక పెద్ద సవాల్ కదా. ఒక్కసారి ఊహించుకోండి, నిజాంతోనే ఈ రాష్ట్రం ఇకపై నీది కాదు, ఇది ప్రజలది అని చెప్పే ధైర్యం. బహదూర్ యార్ జంగ్ సరిగ్గా అదే చేశారు. ఇది ఎంత పెద్ద ఘర్షణకు దారితీసిందంటే నిజాం అతన్ని 1 సంవత్సరం పాటు పబ్లిక్గా మాట్లాడకుండా నిషేధించాల్సి వచ్చింది. కాని అప్పటికే ఆ ఆలోచన జనంలోకి బాగా వెళ్ళిపోయింది. కేవలం రాజకీయ మాటలు సరిపోనప్పుడు కొన్ని ఉద్యమాలు బలం వైపు మళ్లుతాయి. ఎంఐఎంకు కూడా తమ తీవ్రవాద భావాలను అమలు చేయడానికి ఒక సైన్యాన్ని సృష్టించడమే తర్వాతి అడుగుగా అనిపించింది. అందుకే 1940లో రజాకార్లు పుట్టారు. ఉర్దూలో రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కాని ఇదేదో సాధారణ సోషల్ సర్వీస్ గ్రూప్ కాదు. ఇది ఎంఐఎం యొక్క పారామిలిటరీ వింగ్.
సంస్థ లక్ష్యాలను అవసరమైతే బలంతోనైనా సరే అమలు చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏదో అడ్డదిడ్డంగా ఉన్న గుంపు కాదు. రజాకారులను ఒక ఆర్మీలాగా పక్కగా నిర్మించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కింది స్థాయిలో లోకల్ ట్రైనర్స్ నుంచి హైదరాబాద్లోని సెంట్రల్ కమాండ్ వరకు ఒక క్లియర్ హైరార్కీ ఉండేది. కంట్రోల్, ఎఫిషియన్సీ కోసం దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఈ స్ట్రక్చర్ని ఇంకాస్త విడమరిచి చూద్దాం. చూడండి, అట్టడుగు స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో మరకాజ్ ఉండేవారన్నమాట. వీళ్లే ట్రైనర్లు. వాళ్లపైన సలార్లు. ప్రతి సలార్ కింద ఓ 30 మంది రజాకార్లు. ఇది ఇంకా పైకి వెళ్తే తాలూకా స్థాయిలో సలారే సగీర్, ఆ పైన జిల్లా స్థాయిలో సలారే ఖబీర్. ఇక అందరిపైన హైదరాబాదులో సెంట్రల్ కమాండ్గా అఫ్సరే అలా ఉండేది. అంటే ప్రతి లెవెల్లోనూ ఒక జవాబుదారీతనం ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంది. సో మొత్తం మీద చూస్తే ఇదిగోండి, కేవలం ఒక దశాబ్ద కాలంలోనే నిజాంకు విధేయత చూపిన ఒక సామాజిక సంస్థ సొంత సైన్యాన్ని కలిగిన ఒక రాడికల్ పొలిటికల్ ఉద్యమంగా మారిపోయింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన, అంతే వేగవంతమైన మార్పు. ఇది హైదరాబాద్ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. మేం మరియు రజాకార్ల కథ కేవలం చరిత్రపాఠం కాదు, అది ఒక హెచ్చరిక కూడా. సమాజం పట్ల ఉన్న అభిమానం లాంటి భావనలు రాజకీయ తీవ్రవాదంగా ఎలా మారగలవో ఇది చూపిస్తుంది. మనల్ని ఒక ప్రశ్న అడగమని బలవంతం చేస్తుంది. ఒక ఉద్యమం తన హక్కుల కోసం పోరాడటం నుండి హింసను ఒక ఆయుధంగా మార్చుకునే ఆ గీతను ఎప్పుడు దాటుతుంది? ఈ ప్రశ్న అప్పుడు ఎంత ముఖ్యమో ఈరోజు కూడా అంతే